అందరూ నమస్తే, నేను మీ తిరుపతి. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత గందరగోళం కనబడుతున్నది. అసలు ఈ రేషన్ కార్డు అప్లికేషన్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఈ రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేయాలి, మీ సేవా సెంటర్కు పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్కు పోవాలన్నా, ఆర్డీఓ ఆఫీసుకు పోవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలన్నా, ఎంపీడీఓ ఆఫీసు పోవాలన్నా, ఏడీఓను అర్థం కానటువంటి సిచ్యువేషన్లో పబ్లిక్ కనబడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో లేదు మీ ఇంటికే సర్వేర్లు వస్తారు, సర్వేర్లు వచ్చి మీ ఇంటికే సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు, మొత్తం మీ ఇంటికానే ప్రక్రియ అంతా కొనసాగుతుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి తర్జన భర్జన కొనసాగుతున్నది. చాలా మంది జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో పబ్లిక్ మూడ్ కనబడుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీలో లేదు. అసలు ఈ కొత్త రేషన్ కార్డులైనా పాత రేషన్ కార్డులు ఏమైనా రద్దు చేస్తారా, లేకపోతే పాత రేషన్ కార్డులు మార్చుకునేటటువంటి అవకాశం ఉందా, లేకపోతే పాత రేషన్ కార్డులను రద్దు చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఏమైనా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారా? ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే పాత రేషన్ కార్డులు దాదాపు 10 సంవత్సరాలలో కేసీఆర్ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలే. కాబట్టి ఎప్పుడో గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు, తెలంగాణ ఏర్పడకంటే ముందున్నటువంటి రేషన్ కార్డులు కూడా చాలా ఉన్నాయి. 2013-12 టైంలో కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే 10 సంవత్సరాల ముందున్నటువంటి రేషన్ కార్డులు ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవడానికి కొంత అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎక్కడ, ఈ 2025 ఎక్కడ? ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తలు ఒక పాపనో ఒక కొడుకో ఒక కుటుంబం ఉంటారు, వీళ్ళు ముగ్గురే ఉంటారు. తర్వాత ఇంకో పాప పుట్టింది అనుకుందాం, లేకపోతే ఇంకో కొడుకు పుట్టింది అనుకుందాం. ఒక పాపకో కొడుకుకో ఆయనది కూడా ఫోటో రేషన్ కార్డులో యాడ్ కావాలి కదా. లేకపోతే పెళ్ళైన తర్వాత కొంతమందికి 10 సంవత్సరాల ముందు ఉన్నటువంటి రేషన్ కార్డులో తల్లిదండ్రులతోటి, ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మా నాయన మా అమ్మ ఇద్దరు ఉన్నారు, మా అమ్మ నాయనది ఇద్దరు 10 సంవత్సరాల కంటే ముందు ఉన్నటువంటి రేషన్ కార్డు, దాంట్లో నా ఫోటో కూడా ఉంటుంది. తర్వాత మా చెల్లె పుట్టింది అనుకుందాం, మా చెల్లె పుట్టిన తర్వాత మా చెల్లె కూడా రేషన్ కార్డులో ఉండాలి కదా. ఒకవేళ మా చెల్లెకి పెళ్ళి అవుతుంది, మా చెల్లెకి పెళ్ళి అయినప్పుడు మా చెల్లె వేరే వాళ్ళ ఇంటికి పోతుంది, అంటే మా బావ వాళ్ళ ఇంటికి పోతుంది. మా బావకు కూడా కొత్త రేషన్ కార్డు కావాలి కదా. మా బావ కూడా సేమ్ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులోనే యాడ్ అవుతుంది. ఇప్పుడు మా బావకు ఇంకో కుటుంబం ఏర్పడినప్పుడు, మా చెల్లె మా బావ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి కదా. ఇప్పుడు మేము కూడా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి, రేషన్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి మాకు కూడా అవకాశం కావాలి కదా. తర్వాత నాకు పెళ్ళయింది అనుకో, నాకు మా భార్యకి ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకో రేషన్ కార్డు కావాలి. మేము ఇండివిజువల్గా విడిపోతే, ఒకవేళ మా అమ్మ నాన్నకి ఇండివిజువల్ రేషన్ కార్డు, తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నాకు కూడా పిల్లలు పుడితే మా పిల్లలకు మా భార్యకు మాకు కూడా ఒక కుటుంబం కాబట్టి మాకు కూడా ఇండివిజువల్గా రేషన్ కార్డు కావాలి. మరి ఈ రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందా, ప్రభుత్వం ఏమైనా అప్డేట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. ఎందుకంటే రేషన్ కార్డు అనేది అత్యంత కీలకమైనటువంటి పంచాయతీ అయిపోయింది. 6 గ్యారెంటీలు కావాలన్నా, 420 హామీలు కావాలన్నా మనకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం రేషన్ కార్డు. రేషన్ కార్డు లేకపోతే మేము ఎట్టి పరిస్థితులలో మేము ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు మీ ఇంటికి రావు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా? మీరు చూడుర్రి, రేషన్ కార్డు గందరగోళం ఏంటంటే, ఫస్ట్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అసలు మీరు రేషన్ కార్డు ఎట్లా ఇస్తారట అంటే, ఫస్ట్ కులగణనకు సంబంధించినటువంటి సర్వే మొన్నటిదాకా జరిగింది కదా. ప్రతి ఇంటికి వచ్చి క్యాస్ట్ సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఇతర క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏందనేది మొత్తం లెక్క తీసేటటువంటి ప్రయత్నం చేసినారు. దాంట్లో మీకు ఎంత భూమి ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నది, భూముల పేర్లేంది, గ్యాస్ కనెక్షన్ ఉన్నదా, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నదా, ఇంకేమన్నా ఉన్నదా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసినారు. ప్రభుత్వం మీ ఇంటికి వచ్చి అన్ని క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్వేలో దాదాపు 128 ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆ క్వశ్చన్స్లోనే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఉన్నది. అదే కులగణన సర్వేలో మీకు రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ చెప్పండి. రేషన్ నెంబర్తో పాటు రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు, రేషన్ కార్డులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు చెప్తా, మా నాయన పేరు, మా అమ్మ పేరు, ఎందుకంటే మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి మా ముగ్గురు పేర్లు చెప్పినాం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా భార్య కూడా మా ఇంటికి వస్తుంది, మరి మా భార్య పేరు కూడా ఈ రేషన్ కార్డులో ఉండాలి కదా. మేము అందరం కలిసి ఉన్నప్పుడు మా భార్య పేరు కూడా రేషన్ కార్డులో ఉండాల్సిందే కదా. ఆమెకు కూడా ఏమన్నా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు మరి ఆమెకు రేషన్ కార్డు కావాలంటే మరి దీంట్లో మా భార్యది ఫోటో కూడా ఉండాలి కదా, మా భార్యకు కూడా గుర్తింపు ఉండాలి కదా. అంటే అట్లా అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఛాన్స్ ఇస్తుందా? ఇప్పుడు ఇదొక క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే, సరే ఇదంతా పక్కన పెడితే
రేషన్ కార్డు ఉన్నోళ్ళేమో ఉన్నది అని చెప్పి పెడతారు. ఇది కులగణన సర్వేలో ఎస్ మాకు రేషన్ కార్డు ఉన్నదండి అని చెప్పి రేషన్ కార్డు నెంబర్ ఇస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పేర్లు వాళ్ళ ఫోటోలు కూడా దీంట్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. జిరాక్స్ పెట్టమన్నా జిరాక్స్ పెడతారు. రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులు మాకు లేదు నో అని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఒక ఊర్లో దాదాపు 300 మందికి రేషన్ కార్డులు లేదట. 300 మందికి రేషన్ కార్డులు లేదని చెప్పి ఒక ఊర్లో కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో చెప్తే ఎన్నో వచ్చినాయట తెలుసా? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏది అప్లికేషన్లు వచ్చినాయి కదా, రేషన్ కార్డులు మేము కొంతమంది పేర్లు వచ్చిన లిస్టులో అని చెప్తారు కదా, ఆ లిస్టులో 300 మందికి రేషన్ కార్డులు లేవని కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో ఊరు జనం చెప్తే ఎంతమందికి వచ్చినాయట తెలుసా? దాదాపు దగ్గర 30 నుండి 40 మంది పేర్లు వచ్చినాయట. దేంట్లో లిస్టులో 40 మంది పేర్లు లిస్టులో వచ్చినాయి. ఏం చెప్పాలి ఇక? లేవని చెప్పిందేమో 300 మంది చెప్పారు మాకు రేషన్ కార్డులే లేవని చెప్పి ఒక ఊర్లో. రియాలిటీ చూసుకుంటే 40 మంది పేర్లే లిస్టులో వచ్చినాయట. రేషన్ కార్డు రావాల్సినటువంటి లిస్టు ఒరిజినల్ ఉన్నటువంటి వాళ్ళకేమో రాలే. మొన్న అప్లై చేసుకున్నటువంటి అసలు అప్లై ఎక్కడ, అప్లికేషన్ ఎక్కడిది? అదే కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో 300 మందికి లేదంటే 40 మందికి ఇచ్చిర్రు. మరి మిగిలినటువంటి 260 మంది ఎటుపోతారు? 260 మందికి రేషన్ కార్డు లేనట్టేనా, ఇయర్ అన్నట్టేనా లెక్క? ఇంకేమంటారు? లేదు 260 మంది ఎక్కడో మిస్టేక్ చేసింది. ఏం మిస్టేక్ చేస్తారు? మీరు చేయించినటువంటి కులగణన సర్వేనే కదా, సర్వేలు ఇంటికి వచ్చి మరి సర్వే చేసినటువంటి కార్యక్రమం చేశారు కదా. అంటే మీరు ఎన్ని ఇస్తున్నట్టు, ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నట్టు మన సంఖ్య పెట్టిరా? ఆల్రెడీ 1 కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. ఇంకో 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఆల్రెడీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు 1,10,00,000కి ఇవ్వాలి. ఏది 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలంటే కూడా ఒకవేళ 1,00,000 మంది మహిళలు ఉంటే 1,00,000 మంది మహిళలకు ఇవ్వాల్సిందే. మళ్ళీ ఇంకో 10 లక్షలు అయితే మళ్ళీ పెంట అవుతుంది కదా, ఆడికే బడ్జెట్ సరిపోతలేదు. మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తే కొత్త వాళ్ళకు కూడా మనం పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో, కొత్త రేషన్ కార్డులకు కూడా మనం సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం వస్తుందేమో అట్లే మనం భావిస్తుందా? మళ్ళీ అధికంగా మనం డబ్బులు ఇచ్చుడు అవుతుందేమో, అసలే ఖాళీ సంచికాడ కొట్లాట ఖజానా లేదని చెప్పి అట్లే మనం ఆలోచించేటటువంటి కార్యక్రమం చేస్తుందా? చాలా క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు మాకు తెలియదండి, ఎట్లా రేషన్ కార్డు మేము ఏం చేయాలి, మరి మాకు కులగణనకు సంబంధించినటువంటి సర్వే ఆధారంగానే మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా. ఒక మాట చెప్తా, బస్ చాలా అద్భుతంగా చెప్పిరు, ఓకే. మరి మీరు ఏం చెప్పారు? ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఒక దరఖాస్తు పెట్టుకోని చెప్పారు. తెలుసా? ఐడియా ఉందా? 6 గ్యారెంటీలు మీకు రావాలంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పేపర్లో మీరు దరఖాస్తు పెట్టుకోండి. దరఖాస్తు మీన్స్ ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పారు. ఆల్రెడీ నాకు తెలిసి తెలంగాణ జనం 4 కోట్ల మంది జనం 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఫామ్ ఫిల్అప్ చేసుకునే ఉంటారు. మరి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఫామ్ ఫిల్అప్ లో కూడా అక్కడ రేషన్ కార్డు అడిగినారు. మరి అట్లా రేషన్ కార్డు ఇవ్వాలంటే మన ఆడ చూడాలి కదా కథ. ఇప్పుడు మీరు కులగణనకు సంబంధించిన కులగణన ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తాం. కులగణన చేసిరట మొన్నటి దాకా. ఎస్ చేసిర్రు, క్యాస్ట్ బేస్ లెక్క ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, మీది ఏం కులము ఏం కథ ఏందని చెప్పి మొత్తం డీటెయిల్స్ తీసుకుపోయారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం కూడా సర్వే చేసిరు. జనాభా లెక్కలే అనుకుందాం. కులగణన అంటే జనాభా లెక్కలే అనుకుందాం. మన ఇంటికి వచ్చి సర్వే చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చినాం. రేషన్ కార్డు ఉందా లేదా అని అడిగినప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారని చెప్పారు, లేనోళ్ళు లేరని చెప్పారు. ఒక ఊర్లో 300 మంది లేదని చెప్తే 300 మందికి కొత్త రేషన్ కార్డు రావాలి కదా. మరి 40 మందికి ఎట్లా వస్తుంది? అంటే 260 మందికి లేనట్టే కదా, ఇక మొత్తం ఇయ్యనట్టే కదా లెక్క. అంటే వాళ్ళకి ఇయ్యరా? మళ్ళీ ఎట్లా ఇస్తారు 260 రేషన్ కార్డులు? లెక్కపత్రం ఏముండదు దానికి, ఇక దంగల కొట్టుకుపోయినట్టుగా ఇక మళ్ళీ ఇయ్యరన్నట్టే లెక్క. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు అంటే ఒకటేసారి ఇస్తారట, మళ్ళీ ఇయ్యరట. అంటే ఇక మళ్ళీ ఇయ్యరన్నట్టే మొత్తమే. ఇక ప్రభుత్వం ఇక చొరవ తీసుకోదు, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోనట్టే కదా లెక్క. ఒక్కసారి మినిమం ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేయండి. నేను మీకు ఏది ప్రజాపాలనకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏది ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోండి. మీకు 6 గ్యారెంటీలు రావాలంటే 6 గ్యారెంటీలు మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా అది పెట్టాల్సిందే అని చెప్పారు. దాంట్లో కూడా చూపిస్తా. ఏమైంది? డౌన్లోడ్ అగైన్, ఒక్క నిమిషం. రైట్, ఇది మీకు చూపిస్తా చూడండి. మేము కులగణన ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం. మరి 6 గ్యారెంటీలు కావాలంటే మీరు పెట్టుకోండి దరఖాస్తు అన్నప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు కదా. మరి దీని ఆధారంగా ఇవ్వచ్చు కదా, మరి మీరు దీని ఆధారంగా ఇవ్వచ్చు కదా. 6 గ్యారెంటీల పేపర్ల మీద కూడా పెట్టిర్రు ఉన్నదా లేదా అని చెప్పిగో. ఏమని ఉన్నది ఇక్కడ? కుటుంబ వివరాలు, ప్రజాపాలన 28/12/2023, 6/1/2024 ప్రజాపాలన దరఖాస్తు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ఆ చేయూత పథకముల కొరకు
కుటుంబ వివరాలు అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. దరఖాస్తు సంఖ్య ఇక్కడ పెట్టాలా, దరఖాస్తుదారుని ఫోటో కూడా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. ఇగో దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, స్త్రీ పురుషుడు ఇతరులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు, తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, తర్వాత రేషన్ కార్డు నెంబరు. మీకు అర్థమవుతుందా? ఇదే ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులో రేషన్ కార్డు నెంబరు అని చెప్పినారు. ఉన్నోళ్ళు రేషన్ కార్డు నెంబర్ పెడతారు, లేనోళ్ళు ఖాళీగా పెడతారు, లేకపోతే లేదు అని పెడతారు, లేకపోతే ఇట్లా మైనేజ్ పెడతారు మాకు లేదని చెప్పి. ఉన్నోళ్ళు అయితే రేషన్ కార్డు ఇస్తారు కదా, లేనోళ్ళు లేదనే కదా పెట్టేది. మరి అప్పుడు మీకు అర్థం కాలే. పోనీ ఇక్కడ లేదని పెట్టి అనుకుందాం. కిందికి వస్తే ఇప్పుడు మీకు ఇక్కడ కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుతోటి కూడా మీరు కొత్త రేషన్ కార్డులు ఇవ్వచ్చు. మీ దగ్గర చాలా దరఖాస్తులు 70 లక్షల దరఖాస్తులు వచ్చినాయని చెప్పారు కదా, 70-80 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చినాయి మాకు. ఇది ఈ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా దరఖాస్తులు సేకరించమని మీరే కదా చెప్పింది. మరి ఈ దరఖాస్తుల ఆధారంగా కూడా మీరు రేషన్ కార్డులు కొత్త ఇస్తే ఇవ్వచ్చు. ఓన్లీ కులగణనే కాదు, దీని ఆధారంగా కూడా ఇవ్వచ్చు. మీకు ఒక సలహా చెప్తున్నా. కింద ఏమి ఇచ్చారు మళ్ళా, ఇది 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తుగా, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు పేపర్. ఇది నాకు తెలిసి అందరు దరఖాస్తు పెట్టుకుని ఉంటారు. ఒకసారి కిందికి పోతే ఇగో ఇక్కడ చూడు, జతపరచాల్సిన ప్రతులు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అని చెప్పి చాలా క్లియర్గా మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటేమో ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి జిరాక్స్ ఇవ్వాలి, తర్వాత తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి జిరాక్స్ ఇవ్వాలి. ఉన్నోళ్ళు ఇస్తారు, లేనోళ్ళు ఇయ్యరు. ఉన్నోళ్ళు ఎందుకు ఇయ్యరు? ఉన్నోళ్ళు 100% ఇవ్వాల్సిందే. ఉన్నోళ్ళు ఖచ్చితంగా జిరాక్స్ పెడతారు, లేనోళ్ళు పెట్టరు. లేనోళ్ళు పెట్టరు అంటే జిరాక్స్ పెట్టలేదంటే లేనట్టే కదా. మరి లేనప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా లిస్టులో రావాలి కదా. రేషన్ కార్డుకు సంబంధించిన లిస్టులు ఎందుకు రాలే, ఎందుకు ఇవ్వలేకపోయిర్రు? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. గందరగోళంలో ఉన్నారు జనం అంతా. రేవంత్ రెడ్డి పైన తిరగబడుతున్నారు. అరే మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం, భూకంపం బద్దలు కొడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు సెలెక్టెడ్ పర్సన్కే ఇస్తున్నారు? 300 మంది లేదంటే 40 మందికి ఎట్లా వస్తుంది? ఒక్కొక్క ఊర్లో అయితే 3-4 పేర్లేనట. ఒక ఊర్లో 88 మంది పేర్లు ఇస్తే కేవలం 12 మంది పేర్లే వచ్చినాయట. ఇక మా ఊర్లో అయితే ఇంకా గమ్మతి. మా ఊర్లో 20 మందికి లేదంటే మా ఊర్లో వచ్చింది ఇద్దరికే. అసలు ఏంది ఇది? అది అసలు ఇస్తుర్రా రేషన్ కార్డు, ఇస్తలేరా, ఏం చేస్తున్నారని అర్థమైతలేదు. గందరగోళం కనబడుతున్నది అంతా. వాళ్ళు ఏమంటారు, రేషన్ కార్డు వెరిఫికేషన్ ఫోన్ కాల్ అట. రేషన్ కార్డు మీకు ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయడానికి ఫోన్లు చేస్తురట. మళ్ళా ఫోన్లు ఎందుకు? ఆల్రెడీ ఇంటికి పోయి సర్వే చేసినాక మీకు డౌట్ ఎందుకు? మళ్ళా రేషన్ కార్డు లేనోడే లేదని చెప్తాడు, ఉన్నోడు ఎందుకు లేదని చెప్తాడు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, రేషన్ కార్డు ఉన్నోడు కూడా అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. రేషన్ కార్డు ఉన్నోడు అప్డేట్ చేసుకోవాలంటున్నా నేను. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ఇంట్లో కొత్తగా పెళ్ళవుతుంది. కొత్తగా పెళ్ళైతే తల్లిదండ్రుల దగ్గర నుండి వేరు పడతాడు. కొత్త ఫ్యామిలీ, వాళ్ళకి పిల్లలు పుడతారు. మరి వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు కావాలి కదా. మరి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉండాలి, వాళ్ళకు కూడా పథకాలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండడు. ఇప్పుడు పెళ్ళైనటువంటి అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి తన దగ్గరకు వచ్చేస్తుంది, అబ్బాయి దగ్గరికి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి ఆధార్ కార్డు కూడా వేరే అయిపోతుంది, రేషన్ కార్డు కూడా వేరే అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి గుర్తింపులన్నీ కూడా ఇక్కడ అత్త వాళ్ళ ఇంటి కాడికి వస్తాయి. అప్పుడు అమ్మాయి అబ్బాయికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కొత్తగా ఉండాలి, ఆధార్ కార్డు కూడా చేంజ్ చేయాలి కదా. మరి ఇవన్నీ ప్రక్రియ ఉంటాయి కదా. మరి దీనికి ఏం చెప్తారు? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు, ఒక్క పాత రేషన్ కార్డు ఒక్కటి కూడా మేము రద్దు చేయం, అన్ని గట్లనే ఉంచుతాం. గట్ల ఉంచుడు కాదు సార్, అప్డేట్ చేసుకోనికి ఛాన్స్ ఇది అంటున్నా. అప్డేట్ చేసుకోనికి రద్దు చేయమంటలేను. ఉన్న పాత రేషన్ కార్డు రద్దు చేసి కొత్త ఇయ్యమని అంటలేము. పాత రేషన్ కార్డు అట్లనే ఉంచుర్రి. కానీ వాళ్ళకి అప్డేట్ చేసుకోవడానికి, ఫోటోలు యాడ్ చేయడానికి, పేర్లు యాడ్ చేయడానికి కొంత వాళ్ళకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయర్రి. రేషన్ కార్డులు ఎట్లియాలి గింత మంచిగా చెప్తున్నా కదా. రేషన్ కార్డు ఇవ్వడానికి 100 మార్గాలు ఉన్నాయి అంటున్నా కదా. లేకపోతే ఒక పని చేయండి, ఇప్పటికిప్పుడు వెబ్సైట్లో పెట్టండి. ఒక వెబ్సైట్ కొత్త తయారు చేయండి, క్రియేట్ చేయండి. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో రేషన్ కార్డు ఉందా లేదా, లేకపోతే లేదని పెట్టమని చెప్పండి, ఉంటే ఉందని పెట్టమని చెప్పండి. లేకపోతే తెలంగాణ ప్రజలారా ఒక పని చేయండి అన్న, మీరే మీకు రేషన్ కార్డు ఉంటే ఉంది అని పెట్టండి, లేకపోతే లేదు అని పెట్టే ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో. అవసరం అనుకుని మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టురు కామెంట్ బాక్స్లో. ఇవన్నీ కూడా నేను ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి నేను మొత్తం అన్ని డీటెయిల్స్ పంపిస్తాను, మీకు సంబంధించిన డీటెయిల్స్. మీకు రేషన్ కార్డు లేకపోతే లేదు, ఉన్నది అంటే ఉన్నదని పెట్టురు, లేనోళ్ళు నెంబర్ పెట్టురు, మీ ఫోన్ నెంబర్ కూడా నేను ప్రభుత్వానికి 100% ఇస్తాను మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా అసలు ఏం చేస్తున్నారు అనేది. ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. ఉన్నాయి అనుకుంటుర్రా, లేకపోతే అసలు ఇయ్యమనుకుంటుర్రా, సెలెక్టెడ్ పర్సన్స్కే ఇస్తుర్రా,
300 మందికి లేదంటే 40 మందికి వచ్చుడు ఏందండి? నాకు అర్థం కాదు. 20 మందికి లేదురా బాబు అంటే ఇద్దరికే వస్తుంది. 88 మందికి లేదురా బాబు అంటే 12 మందికి వస్తుంది రేషన్ కార్డు. అంటే అందరికి ఇయ్యరా? ఈ టర్మ్లో అందరికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అందరికంటే ఉన్నోళ్ళందరికీ ఇయ్యమని చెప్తలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అవసరం ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మళ్ళీ రేషన్ కార్డు లేకపోతే మేము అది ఇయ్యం ఇది ఇయ్యం, అన్నిటికీ రేషన్ కార్డు కావాలి, భూకంపం బద్దలు కావాలి అని చెప్పి మీరే కదా చెప్పేది. మరి ఇంత గందరగోళం, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తుర్రు? ఇంకోటి, ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డు కావాలంటే కూడా 15వ తారీఖు మొన్న నుండే స్టార్ట్ అయింది. 15వ తారీఖు నుండి 26వ తారీఖు దాకా 26వ తారీఖు కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ప్రింట్ అయ్యి వస్తాయట కొత్త రేషన్ కార్డు. ఇంటికి వచ్చి సర్వే చేసుకొని పోతురు, మొత్తం డీటెయిల్స్ రాసుకొని పోతురు. అది కూడా ఏం తెలుసా, లిస్టులో వచ్చినటువంటి పేర్లే, కేవలం లిస్టులో వచ్చినటువంటి పేర్లకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇస్తలేరు. మరి అదే కులగణనకు సంబంధించిన సర్వేలో మాకు కూడా రేషన్ కార్డులు లేదు అని పెట్టించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇయ్యరా? లేకపోతే అప్లికేషన్ ఏమైనా మిస్ అయినాయా? అప్లికేషన్ ఏమైనా పొడగొట్టిర్రా? అప్లికేషన్ పోయినాయా? ఏంది పరిస్థితి? మస్తు మంది జనం అంటారు, నన్ను చాలా మంది ఫోన్లు చేస్తారు, అన్న దీని గురించి మాట్లాడండి అన్న, రేషన్ కార్డుల గురించి కన్ఫ్యూజన్ ఉన్నది, డౌట్తో ఉన్నాం, ఏం చేయాలో అర్థమవుతలేదు అనేటటువంటి క్లారిటీతో, అసలు క్లారిటీ మిస్ అవుతారు జనం కూడా. ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు చాలా మంది నేను అడిగిన, ఇప్పటిదాకా డిస్కస్ చేసిన, అసలు ఏందన్నా అంటే మాకే అర్థమవుతుంది అంటారు. అధికారులే మాకే అర్థమవుతుంది అని ఏం చెప్పారు. అగ్రికల్చర్ ఆఫీసర్తో నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన, ఏందన్నా అంటే ఏం అర్థమవుతలే అన్న, ఏదో అంటాడు, ఇంటికి పొమ్మంటాడు, సర్వే చేస్తున్నాం, రాస్తున్నాం, మాకు లిస్ట్ వచ్చిందట, ఊరికో లిస్టు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లిస్ట్ అట. ఆ లిస్ట్లో 15 మంది పేర్లు, 10 మంది పేర్లు, 8 మంది పేర్లు, 7 మంది పేర్లు వస్తాయట, అంత పెద్ద గ్రామ పంచాయతీలో. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ సంఖ్య ఏంటంటే 50-60 మంది ఉంటారు మళ్ళీ ఊళ్ళే, వచ్చే పేర్లు 10-15 గంతే. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో గందరగోళం కనబడతా ఉన్నది. కానీ అధికారులే మీ ఇంటికి వస్తారు లిస్టు ప్రకారమే, ఓన్లీ కులగణన సర్వే ఆధారంగా, కులగణనలో ఎవరెవరైతే మాకు రేషన్ కార్డులు లేదని చెప్పిర్రో వాళ్లకు మాత్రమే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా లిస్ట్ వస్తుంది మీ ఊరికి, ఆ లిస్టు ప్రకారమే సర్వేలు మీ ఇంటికి వచ్చి సర్వే చేసి, తర్వాత మీకు సర్వే చేయడానికి ఫోన్ కూడా వస్తుందట, వెరిఫికేషన్ కాల్ వస్తుందట. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే రేషన్ కార్డు ఇస్తారు, కొత్త రేషన్ కార్డు ఇస్తారు అనేటటువంటి ఒక అంశం మాత్రం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. ఇంకోటి చెప్తున్నా, ఈ పాత రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళ తీసేయవచ్చు కదా. ఇప్పుడు పాత రేషన్ కార్డులు చాలా మంది యూటిలైజ్ చేసుకుంటలేరు, 6 నెలలు 7 నెలల దాకా కూపన్ బియ్యం తీసుకుంటలేరు, అసలు కూపన్ బియ్యం జోలికే పోతలేరు. ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వాడుకుంటలేరు రేషన్ కార్డు, వాళ్ళకి రద్దు చేయవచ్చు కదా. కొంతమందికి ఈ కేవైసీ చేపియలే, రేషన్ కార్డు అంటే అవసరం లేనటువంటి వాళ్ళు చాలా మంది జనం ఉన్నారు బయట, వాళ్ళని రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అది చేత కాదు ప్రభుత్వం తాన, ఏదోసేపు ఏందో వాళ్ళ కథ ఏందో అర్థమవుతుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, అందరికీ ఒక క్లారిటీ కూడా వస్తుంది. చూద్దాం.